స్టార్టింగ్లోనే అడ్రస్ కోసం చూసేస్తున్నారు కదా, ఫుల్ వీడియో చూడండి, మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు లొకేషన్ ఇస్తాను. మేమైతే ఒక గుడికి వెళ్దామని రెడీ అవుతాం. మాకు దారిలో ఈ గుళ్ళు కనిపించాయి. గుడి అనగానే వదులుతానో చెప్పండి, నేను అసలే గుళ్ళు అంటే పిచ్చి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాను. సో ఇవి కూడా దర్శించుకుందామని రెడీ అయిపోయి. ఇక్కడ నాకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది అండ్ శివాలయం ఉంది. వాటి పక్కన ఈ గోశాల కూడా ఉంది. మొత్తం దర్శించుకొని మేము వెళ్దాం అనుకున్న ఇంకో గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం. అదే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం. ఈ కోతులవి చూసుకుంటూ అలా లోపలికి ఎంటర్ అయిపోగానే చుట్టూ చూస్తే మాకు రైట్ సైడ్ అక్కడే కాలు కడుక్కోవడానికి ట్యాప్లోనే అలాగే కోనేరుకు దారి అండ్ కళ్యాణ మండపం ఉంది. సో కోనేరు అంటే అస్సలు వదలం, వెళ్ళిపోయాం లోపలికి. బట్ లోపలికి వెళ్ళాక ఇక్కడ వాటర్ అయితే లేదు. కానీ మీరు వెళ్ళే టైంకి ఉండొచ్చేమో, మీరైతే మిస్ అవ్వకండి. గుడికి వెళ్తే మాత్రం పక్క చూడాల్సింది కోనేరు. అండ్ ఆ కోనేరు చుట్టూ ప్లేస్ ఏదైతే ఉందో చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ వైట్ అండ్ వైట్లో ఒక పురాతన కాల గుడి ఫీల్ అయితే వచ్చింది, చాలా అద్భుతంగా అయితే అనిపించింది. అండ్ లోపలికి వచ్చి దర్శనానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం. ఇక్కడ దర్శనానికి దారి అని ఉంది, సో అదే వేలో దర్శనం కోసం వెళ్ళిపోయాం. అండ్ ఫైనల్లీ దర్శనం కూడా అయిపోయిందండి. బట్ అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి తీయలే. అండ్ ఆ వెనకతలో భద్రకాళి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఫైనల్ ఇది కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా ప్లేస్ బాగుంది గుడి. అండ్ చాలామంది జనం అయితే వస్తున్నారు, ఈ మధ్య వైరల్ అవుతుంది. అండ్ బయటకు వచ్చాక ఈ చుట్టూ ఒకసారి గుడి చుట్టూ రౌండ్ చేద్దాం ఏముందని చూస్తే ఇక్కడ మాకు అద్దాల రూమ్లో ఒక ఉయ్యలైతే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది కూడా డోర్ క్లోజ్లో ఉంది వెళ్ళే టైంకి. బట్ మీకోసం ఏదో చిన్నదైనా కనిపిస్తుంది కదా అని తీసాను, ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు అది మిస్ అవ్వకూడదని. మా దోస్తుగాడు ఇంక తెలిసిందే కదా, నేను వీడియో తీస్తున్నాను, పక్క నుంచి నన్ను వీడియో తీస్తున్నాడు, ఆడొకటిలేండి. అండ్ ఇంకా అలాగ వచ్చేసరికి అక్కడ కుర్చీలు బల్లలు ఉన్నాయి కదా అని కూర్చున్నాం. బట్ చాలా ప్రశాంతంగా అవుతుంది. అండ్ ఇక్కడ పునర్దర్శన ప్రాప్తి ఉంది. ఏమో మేబీ ఇంకొకసారి కూడా దర్శించుకునే ఛాన్స్ అయితే నాకు వస్తుందేమో. మీరైతే తప్పనిసరిగా వెళ్ళండి. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినట్టే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి.